బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు రోజు రోజుకి కొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఒక్క తులం పోగొట్టుకుంటే రూపాయలు పోయినట్టే. తాజాగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్పేటలో జరిగిన సంఘటన స్థానికులను కలవరపెడుతోంది. న్యూ నల్లకుంటకు చెందిన శ్రీమతి మల్లావజ్జుల పద్మజ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె తల్లి మహంకాళి లక్ష్మీకాంతం హనుమాన్పేటలో నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక చిన్న పాప కలిసి ఆమె ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో ఏదైనా పని ఉందా? ఉంటే ఇక్కడే ఉండి పని చేసుకుంటాం అంటూ వారు అడిగారు. పని లేదని లక్ష్మీకాంతం చెప్పినప్పటికీ వారిలో ఉన్న మహిళ పాపకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వండి అని కోరింది. దాంతో నీళ్ళు ఇవ్వడానికి లక్ష్మీకాంతం ఇంట్లోని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును తెంపుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి కొత్త పద్ధతుల్లో మోసాలు, చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అపరిచితులను ఇంట్లోకి అనుమతించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ఒక ముగ్గురు వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఇంట్లో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. అంటే మాకేమో పని అక్కర్లేదు, అక్కడ ఎవరో ఒక ఆవిడ చెప్పింది అన్నారు. నాకేమో పని అక్కర్లేదు, మాకు పని ఉంది, మీరు ఎంత ఇస్తారో అదే, నీకెందుకు ఎంత ఇస్తాను, నీకెందుకు, మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. 2 సార్లు చెప్పాను. కాదు, ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము మీ దగ్గర ఉంటామని మళ్ళీ అలాగండి. అయినా కూడా వద్దని చెప్తే అప్పుడు ఏం చేశారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. అంటే నేను హాల్లో కూర్చున్న దాన్ని ఏంటి, వాడు హాల్లో ఉన్నారు, పిల్ల బయట ఉంది, గేటు బయట పిల్ల ఉంది, వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. నేను అన్నా సరే మంచినీళ్ళు ఇస్తాను ఉండండి అని అనేసరికి వాళ్ళు ఏం చేశారు, నేను ఫ్రిడ్జ్ దగ్గర వంటింట్లో ఫ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు, ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయింది, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. నేను బయటకు వచ్చి అడుగుదామంటే నాకు నోరు రావడం లేదు, అని వస్తున్నా కానీ నోట్లోంచి మాట్లాడటం లేదు, ఉక్కిరి అవుతుంది. అట్లా అయింది ఆయన. మరి పిల్ల కూడా ఉంటుంది, 10-12 ఏళ్ల పిల్ల. నిన్నటి రోజు అనగా 4/3/2026 నాడు సాయంత్రం హనుమాన్ నగర్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ ఏరియా నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ ఉన్నటువంటి లక్ష్మీకాంతం అనే ఆమె వృద్ధ మహిళ, ఈమెకు 85 సంవత్సరాలు ఉంటాయి. ఈమె ఒంటరిగా ఇంట్లో ఉంటుండగా ఉన్న రోజు నిన్న సాయంత్రం ఒక జంట ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి పని కావాలి అని చెప్పేసి ఇంట్లో పని కోసం అని వచ్చి అడిగి, ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉన్నది గమనించి అందులో ఉన్నటువంటి మగ మనిషి వాళ్ళని తన ఫ్యామిలీని కిందికి పంపించేసి ఈ మహిళతో మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి, ఆమె లోపలికి వెళ్ళగానే చూసి లోపలికి వెళ్ళి ఆమెతో పాటు వెనుకగా వెళ్ళి గట్టిగా నోరు మూసి ఆమె మెడలో ఉన్నటువంటి 1.5 తులం బంగారం చైన్ని లాక్కొని పోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించడం అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.